Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. ఎన్నికలకు సినిమా గ్లామర్ కూడా చాలా అవసరమని ఆలోచిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. యాక్టింగ్ ని ప్రొఫెషన్ గా పెట్టుకొని ప్రజాసేవలో కొనసాగుతున్న నటుల్ని కూడా ఎన్నికల బరిలోకి దించే ఆలోచన చేస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అనేక మంది ఇప్పటికే వైసీపీతో కలిసి అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు అదే దారిలో ఉన్నారు నటి, ఫిల్మ్ కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీరాపాక. గోపాలపట్నం నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు శ్రీరాపాక. తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలు వేస్తూ ఇప్పటికే ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్ర వేసుకున్నారు శ్రీరాపాక. ఫ్యాషన్ టెక్నాలజీలో ఎంబీఏ చేసిన శ్రీరాపాక అనేక తెలుగు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేశారు. అయితే మొదటి నుంచి ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్ గా ఉన్నారు. అంతేకాదు చాలా చురుగ్గా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. శ్రీరాపాకకు గోపాలపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కొచ్చని వైసీపీలో చర్చ జరుగుతోంది. ఆర్జీవి, బాలకృష్ణ వంటి సీనియర్లతో కలిసి పనిచేసిన శ్రీరాపాక వచ్చే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. శ్రీరాపాకకు టికెట్ కన్ఫర్మ్ అయిందన్న చర్చ కూడా పార్టీలో ఉంది. వై నాట్ 175 అనే టార్గెట్ పెట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం గెలుపు గుర్రాలను మాత్రమే వెతుకుతున్నారు. కుటుంబంతో, పార్టీతో అనుబంధం గల వ్యక్తుల సెంటిమెంట్ ని కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదు. కేవలం సర్వేలు ఏం చెబితే అదే చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ తరపున ప్రజల్లో ఉన్న నాయకులు, ప్రజల మనసులో ఉన్న నేతలకు మాత్రమే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దాదాపు 30 మంది అభ్యర్థుల్ని మారుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్త వ్యక్తుల పేర్లు తెరపైకొస్తున్నాయి. అందులో భాగంగానే శ్రీరాపాకకు కూడా గోపాలపట్నం నుంచి అవకాశం దక్కనుందని వైసీపీ శ్రేణులు మాట్లాడుకుంటున్నాయి.